హలో అస్సలాము అలైకుం నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చి మటన్ హలీం అండి. దానికోసం ఫస్ట్ అయితే 1 కప్ గోధుమ రవ్వ, 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్ ఎర్రపప్పు, 1/2 కప్ మినపగుళ్ళు, 1/2 కప్ బాస్మతి రైస్, 1/2 కప్ బార్లీ వేసుకొని ఒక 4 జీడిపప్పు, 4 బాదం వేసుకొని ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. దాని తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టి దాంట్లో నెయ్యి ఇంకా ఆయిల్ వేసుకోవాలి. కావాలంటే పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు దాంట్లో హోల్డ్ గరం మసాలాలన్నీ వేసుకోవాలండి. ఇలైచీ, చెక్క, లవంగ, షాజీరా ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు వేసుకోవాలి, పెద్దవి వేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు మీ ఇష్టం, మీకు ఎంత స్పైసీ కావాలంటే అలా అన్నీ వేసుకోవచ్చు. రెండింటిని బాగా గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మటన్ అండి, ఇది ఒక 200 గ్రామ్స్ బోన్లెస్ మటన్ అండి, వేసుకొని బాగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేలాగా. దాంట్లో వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. దాని తర్వాత పౌడర్ మసాలాలు అన్నీ వేసుకోవాలి. కారం, పసుపు, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. బాగా కుక్ అయిన తర్వాత దాంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత కుక్కర్ పైకి అంటే మటన్ ఎంత వేసామో దానికన్నా ఎక్కువ వాటర్ వేసి లిడ్ పెట్టేయాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు బిరిస్తా రెడీ చేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. బిరిస్తా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కుక్కర్ లిడ్ చూసి 1 అవర్ అయిందండి పెట్టి. ఇప్పుడు తీసి చూద్దాం. ముక్క అయితే ఉడకలేదండి. దానిపైన ఆయిల్ వచ్చింది కదండి, అదైతే కొంచెం తీసుకున్నాం లాస్ట్ పైన వేద్దామని. మళ్ళీ పెట్టేసిన తర్వాత మళ్ళీ 1 అవర్ తర్వాత అండి తీసి చూస్తే ముక్క అయితే బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నానపెట్టుకున్న పప్పులన్నీ అయితే పసుపు వేసి లిడ్ పెట్టేసామండి. అది కూడా 1 అవర్ వరకు కుక్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఉడికిన మటన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. మటన్ అయితే మ్యాష్ చేసుకున్నామండి. దాని తర్వాత పప్పు అయితే మ్యాష్ చేసుకుంటున్నాం. ఇప్పుడేమో లిడ్ పెట్టి మ్యాష్ చేసుకున్న మటన్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఇప్పుడేమో గ్రైండ్ చేసుకున్న పప్పు వేసుకోవాలండి. మొత్తం వేసుకొని మిక్స్ చేయాలి బాగా. కొత్తిమీర, పుదీనా వేసుకొని బిరిస్తా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ ఇంకా ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాం. వేసుకొని బిరిస్తా వేసుకొని బాగా పప్పుది మ్యాష్ చేసేది ఉంటుంది కదండి, దాంతో బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా కలుపుతూ ఒక 2 అవర్స్ అయినా కుక్ చేయాలండి. 2 అవర్స్ అయితే కుక్ చేసేసామండి. సో కుక్ అయిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు దాంట్లో ప్లేట్లో తీసుకొని డెకరేట్ చేసుకోవాలి. హలీం అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి.